బంగారం కోసం మహిళను హైదరాబాద్ లో హత్య చేశారు. గోదావరిలో మృతదేహాన్ని పడేశారు. ఈ ఘటన నాచారంలో కలకలం రేపింది. పోలీసులు మహిళ మిస్సింగ్ కేసును ఛేదించారు. ఈ నెల 24వ తేదీన మల్లాపూర్ బాబానగర్ లో ఒక మహిళ కనిపించకుండా పోయిందని ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మహిళ ఇంట్లో అద్దెకుంటున్న క్యాబ్ డ్రైవర్ అంజిబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. మహిళను చంపేసి మృతదేహాన్ని కోనసీమ జిల్లా కృష్ణలంకకు తరలించారని తేలింది. అంజిబాబుకు అతని స్నేహితులు దుర్గారావు, యువరాజు సహకరించారని గుర్తించారు. గోదావరిలో మహిళ మృతదేహాన్ని పడేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్ ప్రవీణ్, ఏకంగా బంగారం గురించి హత్య చేయడం, అది గోదావరిలో పడేయడం మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏకంగా హౌస్ ఓనర్ నే హత్య చేసి విధంగా చేయడం మనం చూస్తున్నాం. కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? అయితే బంగారం కోసం ఇంటి యజమానురాలిని హత్య చేసి గోదావరిలో పడేసినటువంటి ఏపీకి చెందినటువంటి క్యాబ్ డ్రైవర్ ఆ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. హైదరాబాద్ మల్లాపూర్ బాబానగర్ ప్రాంతంలోనే ఒంటరిగా నివసించే సుజాత అనే మహిళ ఇంట్లో అద్దెకుంటున్నటువంటి కోనసీమ జిల్లాకు చెందినటువంటి పేరుమలి మండలం కొత్తపల్లికి చెందినటువంటి అంజిబాబు అనే క్యాబ్ డ్రైవర్ ఈ నెల 24వ తేదీన ఇంటికి వచ్చి చూడగా సుజాత కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు, ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అంజిబాబు కూడా కనిపించకపోవడంతో అనుమానంతో అతని అదుపులోకి కూడా తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. విచారణలో భాగంగా అయితే బంగారం కోసం మహిళను హత్య చేసి తన స్నేహితులు యువరాజు, దుర్గారావుల సాయంతో మృతదేహాన్ని కోనసీమ జిల్లా కృష్ణలంకకు తరలించి గోదావరి నదిలో పడేశానని నేరం అంగీకరించినట్టుగా తెలుస్తుంది. హత్యలకు పాల్పడినటువంటి అంజిబాబుతో పాటు సహకరించిన ఇద్దరి స్నేహితులను కూడా పోలీసులకే అరెస్ట్ చేశారు. దీనికి కారణం మొత్తం కూడా బంగారం కోసమే దొంగతనం చేయడానికి వచ్చేసి ఆ పక్క పథకం ప్రకారమే ఆ యొక్క ఎవరైతే యజమానురాలు ఉంటారో ఆ యజమానురాలు ఇంట్లో అయితే అద్దెకు వచ్చేసి అంతా పక్క ప్లాన్ ప్రకారం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.